అందరం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను. అందరూ అవకాశం ఉంటే నాతో కలిసి ఈ మాట చెప్పండి. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడిన ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. చివరి మాట చూడండి. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. దైవజనుడైన ఏలియాతో ఓబద్యా మాట్లాడుతున్న మాట ఇది. ఓబద్యా అనే మాటకున్న అర్థం యెహోవాకు దాసుడు అని. ఓబద్యా అనే మాటకున్న అర్థం యెహోవాకు దాసుడు. బైబిల్ అంతటిలో సుమారు 13 మంది వరకు ఓబద్యాలు ఉన్నారు. వారిలో ప్రత్యేకమైన వారు ఓబద్యా గ్రంథ రచయిత ఉన్నాడు కదా, ఆ ఓబద్యా. రెండోది, ఈ స్థలంలో రాయబడిన ఓబద్యా బైబిల్లో ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఈ స్థలానికి వచ్చి లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను యేసు నామములో ఈ తరపు ఓబద్యాలుగా దేవుడు ఆశీర్వదించునుగాక. చెప్దామందరం ఆమేన్. అసలు ఈ ఓబద్యా ఎవరు? ఓబద్యలో నుంచి క్రైస్తవ సంఘం నేర్చుకునే పాఠమేంటో త్వరగా కొన్ని విషయాలు విందాం. అసలు ఈ ఓబద్యా ఎవరు? ఆయనలో నుంచి మనం నేర్చుకునే పాఠం చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. నాతో కలిసి. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడు. మొట్టమొదట ఓబద్యా ఎవరు? ఆహాబు రాజు యొక్క గృహ నిర్వాహకుడు. రాజు గృహ నిర్వాహకుడు అనంటే పెద్ద ఉద్యోగమా చిన్న ఉద్యోగమా? రాజు గృహ నిర్వాహకుడు అంటే పెద్ద పోస్టా చిన్న పోస్టా? చాలా పెద్ద పోస్ట్ కదా. రాజు గృహ నిర్వాహకుడు అంటే రాజుకు కావలసిన సమస్తాన్ని చూసుకునే వ్యక్తి ఈ ఓబద్యా. అంత పెద్ద స్థితిలో ఉన్న ఆ ఓబద్యా తాను దేవుని సన్నిధిలో ఎలా బ్రతుకుతున్నాడో తెలుసా? మొట్టమొదటి మాట అంటాడు, ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అని రాయలేదు. ఏమని కలిగి ఉంది? ఏం కలిగి ఉన్నాడు? బహు భయభక్తులు కలిగిన వాడు అని ఉంది. ఒకసారి చూడండి. సహజంగా లోకంలో బ్రతికే ఏ వ్యక్తులైనా అందరూ అట్లా ఉంటారని కాదు. పెద్ద ఉద్యోగంలో ఉన్న వాళ్ళు భక్తిగా ఉంటారా? చిన్న స్థితిలో ఉన్న వాళ్ళు భక్తిగా ఉంటారా? అందరూ అని కాదు. బాగా డబ్బున్నోళ్ళు, బాగా ధనవంతులు భక్తిగా ఉంటారా? కొంచెం స్థితిలో ఉన్న వాళ్ళు భక్తిగా ఉంటారా? కదా. కానీ ఈ ఓబద్యా దగ్గరికి వచ్చేసరికి రాజు యొక్క గృహ నిర్వాహకుడు, ఓ పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. తాను ఎలా బ్రతుకుతున్నాడో తెలుసా? దేవునిని నిర్లక్ష్య పెట్టిన వాడిగా లేడు. దేవుని సన్నిధిలో అలక్ష్యంగా తాను బ్రతకడం లేదు. ఎలా బ్రతుకుతున్నాడో తెలుసా? యెహోవా యందు బహు భయభక్తులు కలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు. చప్పలు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా బ్రతుకుతున్నాడు? బహు భయభక్తులు కలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు. ఒకసారి చూడండి. సహజంగా లోకంలో బ్రతికే ప్రతి మనిషి దేవుడంటే ఎక్కువగా భయపడతాడా? మనుషులంటే ఎక్కువగా భయపడతారా? నా మాట మీకు అర్థం కాలేదా?
లోకంలో బ్రతికే ప్రతి మనిషి దేవునికి ఎక్కువగా భయపడతారా, మనుషులకు ఎక్కువగా భయపడతారా? సరే మీరు చెప్పండి, మీరు ఎక్కువగా మనుషులకు భయపడతారా, దేవునికి భయపడతారా? నేను మనుషులకు భయపడతానన్న అన్నోళ్ళు చేయొత్తండి ఒకసారి. నేను ఒక్కనైనా చేయొత్తింది. లేదన్నా నేను ఖచ్చితంగా దేవునికే భయపడతానన్న అన్నవాళ్ళు చేయొత్తండి. కొంతమంది అప్పుడు ఎత్తలేదు, ఇప్పుడు ఎత్తలేదు. చూడు, సహజంగా మనిషికి ఉండే ఆ గుణం ఏంటో తెలుసా? దేవునికి భయపడిన దానికంటే మనుషులకు మరెక్కువగా భయపడతాడు. ఒకరోజు ఇట్లానే ఆ చర్చికి వచ్చిన వాళ్ళు చెప్పులు పోతూ ఉన్నాయని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వచ్చారంట. అయ్యా, ప్రతి ఆదివారం మా చెప్పులు పోతున్నాయి, కొత్త చెప్పులు వేసుకొని చర్చికి రావాలంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని అంటే, పాస్టర్ గారు వాక్యానికి ముందు వాక్యం అయిపోయిన తర్వాత చెప్పారంట, విశ్వాసులారా, మనం ఎవరు చెప్పులు పడితే వాళ్ళ చెప్పులు వేసుకెళ్ళకూడదు, అది మంచిది కాదు. అయినా చెప్పులు లేనంత ఆ స్థితి మనకు లేదు కదా, అట్లా వేసుకెళ్ళకూడదు అని చెప్పి ఆ వారం చెప్పాడంట. మొత్తానికి వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆ విశ్వాసులు మరలా తిరిగి వెళ్ళేటప్పుడు చెప్పుల స్టాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెప్పులు వీళ్ళ చెప్పులు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోయారంట. ఆ తర్వాత ఆదివారం మరలా పాస్టర్ గారి దగ్గర కంప్లైంట్ వచ్చింది, పాస్టర్ గారు మా చెప్పులు పోయాయి అని చెప్పేసి. ఈలోపు పాస్టర్ గారికి ఎవరో సలహా ఇచ్చారంట, అయ్యగారు మనం మైక్లో వాళ్ళ చెప్పులు వీళ్ళ చెప్పులు అట్లా వేసుకెళ్ళకూడదు అని చెప్పినంత మాత్రాన ఈ కాలంలో విశ్వాసులు ఎండ్రయ్య గారు, మరి వాళ్ళు వినేటట్లు మనం ఏం చేయాలి అంటే, ఈలోపు ఒక ఆయన మంచి సలహా ఇచ్చాడంట, అక్కడ పెద్ద బోర్డు పెడదాం. ఏమని బోర్డు పెడదాము? చూచుచున్న దేవుడు అని బోర్డు పెడదామయ్యా. అప్పుడు విశ్వాసులకు భయం కలిగి అస్సలు చెప్పులు పొరపాటున వేసుకెళ్ళరు అని చెప్పాడంట. సరే, ఈ ఐడియా ఏదో బాగుంది అని చెప్పేసి ఓ పెద్ద ఫ్లెక్సీ పెట్టేసి ఏం రాశాడు అక్కడ? చూచుచున్న దేవుడు అని రాశాడంట. మొత్తానికి ఆదివారం విశ్వాసులు చెప్పుల స్టాండ్ దగ్గరికి వచ్చారు, ఆ బోర్డు చూశారు, చూచుచున్న దేవుడు అని చెప్పి. ఓహో, చెప్పులు లోపల పెట్టేసి వాక్యం విని మరలా తిరిగి వెళ్ళేటప్పుడు చూచుచున్న దేవుడు అని చూసి మరలా వాళ్ళ చెప్పులు వీళ్ళ చెప్పులు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోయారంట. పాస్టర్ గారికి అర్థం కాక, అరే చెప్పులు వేసుకెళ్ళొద్దు అని చెప్పినా చెప్పులు మాయమైపోతున్నాయి, చూచుచున్న దేవుడు అని చెప్పినా చెప్పులు మాయమైపోతున్నాయి, అసలు వీళ్ళకి ఏం చెప్తే చెప్పులు మాయమవ్వకుండా ఉంటాయి అని చెప్పి పాస్టర్ గారికి ఏం అర్థం కాకపోతే, ఈలోపు కొంచెం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఆయన ఇంకొక ఆయన వచ్చి అన్నాడంట, పాస్టర్ గారు మైకులో చెప్పినంత మాత్రాన ఉపయోగం లేదు, పెద్ద అక్షరాలతో ఫ్లెక్సీ కొట్టించినంతరాన ఉపయోగం లేదు, ఓ పని చేస్తే చెప్పులు మాయమవ్వకుండా ఉంటాయి అని చెప్పాడంట. ఏం చేద్దాం చెప్పు అని అంటే, ఈసారి నా మాటిని సీసీ కెమెరా పెట్టి ఒకసారి, అది కాదు దయతో ఆ కారు ఎవరు కొంచెం క్రింద మన వాలంటీర్స్ ఉంటారు, దయతో కొంచెం మీరు సహకరించండి. షాప్కి కొంచెం అడ్డుగా ఉన్నట్టుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్దామందరూ, హల్లెలూయా. మొత్తానికి సీసీ కెమెరా పెట్టి ఆ తర్వాత ఓ బోర్డు మీద రాశారంట, ఏమనో తెలుసా? ఈ మందిరము సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది అని రాశారంట. మొత్తానికి ఆదివారం విశ్వాసులు చర్చికి వచ్చారు, ఆ బోర్డు చూశారు, చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టారు, వాక్యం విన్నారు. తిరిగి వెళ్ళేటప్పుడు మరలా ఏం కనబడింది అక్కడ? ఈ మందిరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది అని రాయబడింది కదా. ఆ మాట చదవటంతోనే ఎవరి చెప్పులు ఆలేసుకొని సైలెంట్గా వెళ్ళిపోయారంట. ఆ రోజు నుంచి చెప్పులు పోయాయన్న ఆ మాటే చర్చిలో వినబడలేదంట. పాస్టర్ గారు అనుకున్నారంట, నేను ఎన్ని మాటలు చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది, చూచుచున్న దేవుడు అని బోర్డు పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. అదిగో ఆ ఒక్క బోర్డు పెడితే ఎక్కడోళ్ళు అక్కడ. చూడు దైవజనమా, ప్రతి మనిషి వాళ్ళు నన్ను చూస్తున్నారేమో, వీళ్ళు నన్ను చూస్తున్నారేమో అని చెప్పి మనుషులకు భయపడుతూ బ్రతుకుతున్నారే కానీ ఆకాశమందున్న దేవుడు నన్ను చూస్తున్నాడని
దేవునికి భయపడే ప్రజలు లోకంలో చాలా కొద్ది మందే ఉన్నారు. ఓబద్యాను చూడండి, గొప్ప ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆహాబు రాజు యొక్క గృహ నిర్వాహకుడిగా బ్రతుకుతూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మాత్రమే కాదు, దేవుని యందు బహు భయభక్తులు కలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకసారి కూర్చొని ఆలోచించు. ఒకసారి నీ జీవితంలో దేవుని ఎదుట భయభక్తులు కలిగిన దానిగా బ్రతుకుతున్నావా? నీ జీవితంలో జీవిస్తున్నావా? ఈ వాక్యం వింటూ ఉంటుండగా నీ మనస్సాక్షి నిజమే, ఆ కాలంలో ఓబద్య ఎలా బ్రతికాడో ఈ కాలంలో ఉన్న నేను నా దేవుని ఎదుట బహు భయభక్తులు కలిగిన వాడిగా నేను జీవిస్తున్నాను. ప్రజలు నన్ను చూస్తున్నారో లేదో నాకు అవసరం లేదు, వాళ్ళు నన్ను గమనిస్తున్నారో లేదో నాకు అవసరం లేదు, నేను మాత్రం నా దేవుని ఎదుట బహు భయభక్తులు కలిగిన వాడిగా జీవిస్తున్నాను అని చెప్పే ఆ ధైర్యం నీకుందో లేదో ఒకసారి ఆలోచించు. ఓబద్య బహు భయభక్తులు కలిగిన వాడిగా జీవిస్తున్నాడు. మీరు అనొచ్చు, అది ఆ కాలంలోనన్నా ఓబద్య గారు మన కాలంలో ఉంటే మనకులాగా అటు ఇటుగా బ్రతికేవాడు అని మనం అనుకోవచ్చు. ఓబద్య గారు ఉన్న కాలం ఏంటో తెలుసా? ఏలియా గారు మాట్లాడుతూ అంటాడు, ఇశ్రాయేలీయులారా, ఎన్నాళ్ళ వరకు మీరు 2 తలంపులతో బ్రతుకుతారు? ఆ కాలంలో ఉన్న ప్రజలు 2 తలంపులతో బ్రతుకుతున్న ప్రజలు. అదే కాలంలో ఉంటున్న ఓబద్య మాత్రం దేవునికి సాక్షిగా తాను నిలవబడ్డాడు. ఆ కాలంలో మాత్రమే కాదు, ఈరోజు ఈ వాక్యం వింటున్న మన ఒక్కొక్కరి జీవితాలలో లోకంలో ఎక్కడ చూసినా పవిత్రత లేదు, ఎక్కడ చూసినా లోకమంతా అపవిత్రమైపోయింది, లోకమంతా పాపంతో నిండుకొని ఉంది. భూతద్దం వెతికినా ఈ వ్యక్తిలో పరిశుద్ధత ఉందా అని కనుక్కునే వ్యక్తులు లోకంలో చాలా కొదువైపోయారు. ఎలా మనం బ్రతకాలి? వాడు దారి తప్పిపోయాడని మనం దారి తప్పిపోకూడదు, వాడు రోత బ్రతుకుతున్నాడని మనం రోత బ్రతకకూడదు. లోకమంతా ఎలా బ్రతికినా యేసుక్రీస్తును ఆరాధిస్తున్న మనం మాత్రం దేవుని ఎదుట బహు భయభక్తులు కలిగిన వారిగా జీవించుదుముగాక. చెప్దామందరం ఆమేన్. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలీయుల వలె ఒకవేళ నీ జీవితంలో కూడా 2 తలంపులతో బ్రతుకుతున్నావేమో. అటు దేవుడు, ఇటు లోకం, అటు దేవుని పాటలు, ఇటు సినిమా పాటలు, అటు దేవుని వాక్యం, ఇటు సినిమా క్లిప్పింగ్స్ ఉంటాయి కదా. కొంతమంది సినిమా అంత మొత్తం చూడరు, చిన్న చిన్న బిట్లు చూస్తారు, వాట్సాప్ స్టేటస్లో బిట్లు చూస్తారు. యేసు నామం పేరిట 2 తలంపులతో మనం బ్రతకకుండా ఉందుముగాక. చెప్దామందరం ఆమేన్. దేవుని యందు బహు భయభక్తులు కలిగిన వారిగా మన ఒక్కొక్కరిని దేవుడు బలపరచునుగాక. చెప్దామందరం ఆమేన్. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం బ్రతికితే చూడండి జరిగే కార్యం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేని వలన కలుగుతుంది? ఒకడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా బ్రతికితే ఆ వ్యక్తికి కావలసినంత ఐశ్వర్యాన్ని దేవుడిస్తాడు. ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా జీవిస్తే లోకంలో తనకు కావలసినంత ఘనత దేవుడిస్తాడు. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగిన వాడిగా జీవిస్తే జీవాన్ని దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. అయ్యగారు ఎప్పుడు ఈ మాట చెప్తారు కదా, ఆఫర్ 1 కొంటే
ఒకటి ఫ్రీ కాదు, ఒకటి ఉంటే 3 ఫ్రీ ఇస్తాడు దేవుడు. అరే ఆమెన్ చెప్పండి. ఒకటి ఐశ్వర్యం, రెండోది ఘనత, మూడోది జీవం. ఈ ఓబద్య పెద్ద ఉద్యోగమా చిన్న ఉద్యోగమా? ఎందుకు ఓబద్యాకు అంత ఘనత కలిగిందో తెలుసా? ఎందుకు అంత ఐశ్వర్యవంతుడిగా తాను మార్చబడ్డాడో తెలుసా? దేవుని యందు తాను భయభక్తులు కలిగిన వాడిగా బ్రతికాడు గనుక అంత ఘనతను దేవుడు అనుగ్రహించాడు. చెప్దామందరం ఆమేన్. రైట్. మొట్టమొదట ఓబద్య దేవుని యందు బహు భయభక్తులు కలిగిన వాడిగా జీవించాడు. రెండోది, ఓబద్యలో నుంచి మనం నేర్చుకునే పాఠం, ఓబద్య తెగించినవాడు. నాతో కలిసి చెప్పండి. తెగించినవాడు. ఏం చేసినవాడు చెప్పాలా? ఓబద్య తెగించినవాడు అని మీరు ఎలా ఆ మాట చెప్తారన్నా చూడండి. ఆ మాట రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం అదే 3వ వచనం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. నేను చదువుతాను, అందరూ నాతో కలిసి. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై. 4వది, యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 70 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. అది ఏ కాలం? యెజబేలు ప్రవక్తలను చంపుతున్న కాలం. అదే కాలం యెజబేలు ప్రవక్తలను చంపుతున్న కాలం. ఒకవైపు నుంచి యెజబేలు ప్రవక్తలను చంపుతూ వస్తూ ఉంటే ఈ ఓబద్య ఏం చేశాడో తెలుసా? తన ప్రాణానికి తెగించి, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా గుహలో 50 మందిని 100 మందిని దాచాడు. ఎక్కడ దాచాడు? గుహలో దాచాడు. ఓబద్య తెగించినవాడు అని ఎలా చెప్తామో తెలుసా? ఒకసారి చూడండి. యెజబేలు ఎవరిని చంపుతా ఉంది? ప్రవక్తలను చంపుతుంది కదా. ఇప్పుడు ఓబద్య 100 మంది ప్రవక్తలను చంపాడు, 100 మంది ప్రవక్తలను దాచాడు అన్న సంగతి యెజబేలుకు తెలిసిందనుకో. మొట్టమొదట కత్తి పడటం ఎవరి మీద పడుతుంది? 100 మంది ప్రవక్తల మీద కదా. 100 మంది ప్రవక్తలను ఓబద్య దాచాడన్న సంగతి యెజబేలే గనుక తెలుసుకుంటే పడటం కత్తి 100 మంది ప్రవక్తల మీద కాదు, ఓబద్య మీద పడుతుంది. నా మాట మీకు అర్థమైందా? కానీ ఓబద్య ఏం చేశాడో తెలుసా? తన ప్రాణానికి తెగించి ప్రవక్తలను కాపాడిన వాడిగా ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ భయపడినట్లుగా ఓబద్య యెజబేలుకు భయపడలేదు. బైబిల్లో మనం చూస్తే ఫైర్ బ్రాండ్ ఏలియా ఓ సందర్భంలో భయపడ్డాడు. అన్నాడు, దేవా నా పితరుల కంటే నేను గొప్పని కాదయ్యా, నన్ను తీసేసుకోయా అంది. అంటే ఫైర్ బ్రాండ్గా పిలువబడుతున్న ఏలియా కూడా ఒక సందర్భంలో యెజబేలుకు భయపడ్డాడు. ఏలియా భయపడ్డాడేమో కానీ ఓబద్య భయపడలేదు. ఓబద్య ఎవరో తెలుసా? సింహపు గుండె కలిగిన వాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ గుండె కలిగిన వాడు? చెప్పాలి. ఏ గుండె కలిగిన వాడు? సింహపు గుండె కలిగిన వాడు. మీరు ఎక్కడైనా చూడండి, సింహం భయపడ్డట్లుగా ఏ రోజైనా చూసారా? చెప్పాలా? సింహం వెనుగంజ వేసినట్లుగా ఎప్పుడైనా చూసారా? భయపడి పారిపోయినట్లుగా చూసారా? సింహం ఎప్పుడు భయపడదు, వెనుకంజ వేయదు, పిరికిదానిలాగా ఉండదు. అది ఎప్పుడు ధైర్యంగా ముందుకే సాగిపోతుంది. మనం ఎలా ఉండాలో తెలుసా? సింహపు గుండె వంటి వారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక. ఓబద్య వలె తెగించాలి.
ఏ విషయంలో తెగించాలి? ఒకసారి చూడండి. యేసు ప్రభు నమ్ముకున్నందుకు అంటారు ఎవరో వచ్చి, ఆ దేవుణ్ణి మీరు నమ్ముకున్నందుకు కులంలో నుంచి మిమ్మల్ని వెళ్ళేస్తాం, గ్రామంలో నుంచి మిమ్మల్ని వెళ్ళేస్తాం, ఆ ఉద్యోగాన్ని తీసేస్తాం, పథకాలు ఆపేస్తాం, ఇంకొంతమంది పొగరుబెట్టి అంటారు నిన్ను లేపేస్తాం. లేపడానికి ఏమన్నా మనం బొమ్మ, ఏ చిన్న వస్తువా? కొంతమంది అంటారు ఆ యేసు ప్రభు నమ్ముకున్నందుకు కులంలో నుంచి వెళ్ళేస్తాం, మీ కార్యక్రమాలకి మేము రాం, మీ మంచి చెడ్డలకు మేము రాం. కొంతమంది ఆ మాట అంటారు. ఆ మాట వినటంతోనే అయ్యో జనబలం లేకపోతే మరి నాకు ఏ బలం ఉంటుంది? భయపడొద్దు. లోకంలో జనబలం లేకపోయినా దానికి మించి దేవుని బలం మనకు సమృద్ధిగా ఉంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరైనా మన దగ్గరికి వచ్చి మీ కార్యక్రమాలకి మేము రామని చెప్పారనుకో, వాళ్ళ ముఖం మీదే చెప్పాలి, సంతోషం అన్నా, సంతోషం. నువ్వు రాకపోతే 4 బస్తాల బియ్యం నాకేగా మిగిలేది. కానీ ఈ మాట చెప్పమే, వాళ్ళు రాము అని చెప్పేసరికి అమ్మో నా పరిస్థితి ఏమైపోను. భయపడకూడదు. వాళ్ళెవరో వచ్చి ఉద్యోగాన్ని తీసేస్తాం, పథకాలు ఆపేస్తాం, భయపడకూడదు అన్నప్పుడు తండ్రి గారు ఎప్పుడు ఈ మాట చెప్తారు కదా, వాళ్ళు ప్రభుత్వ పథకాలు ఆపితే దేవుడు పరలోక పథకాలు ప్రారంభిస్తాడు. వాళ్ళు ఆపింది ప్రభుత్వ పథకాలే, కానీ దేవుడు ప్రారంభించేది. ఇప్పుడు ఒకసారి చూడండి, ప్రభుత్వ పథకాలు గొప్పవా, పరలోక పథకాలు గొప్పవా? చెప్పాలా? ఈ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి చూసారా, ఎవరి ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ కాలంలోనే ఆ పథకాలు ఉంటాయి, అవునా కాదా? వాళ్ళు దిగిపోయిన తర్వాత ఆ పథకాలు ఉంటాయో కొనసాగుతాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది కదా, తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా అది ఎంతకాలం కొనసాగిద్దో ఆమెనా తెలీదు. ప్రభుత్వ పథకాలు ఒకరోజు ఆగిపోతుండొచ్చు, పరలోక పథకాలు దేవుడు ప్రారంభిస్తే ఆగిపోవు, ధారాళంగా దేవుడు అనుగ్రహిస్తాడు. భయపడొద్దు. ఉద్యోగం తీసేస్తాడా? తీసేయి. ఊర్లో నుంచి వెళ్ళేస్తారా? తీసేయి. కులం నుంచి వెళ్ళేస్తారా? తీసేయి. దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలో తెలుసా? తెగించిన వారిగా మనం బ్రతకాలి. నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా పొరపాటున దేవునిని విడిచిపెట్టకూడదు, పొరపాటున దేవుని విడిచిపెట్టకూడదు. బైబిల్లో నెబుకద్నెజర్ రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను పిలిచి, అదిగో ఆ ప్రతిమ చేశా, అందరూ దానికి సాగిలు పడుతున్నారు, దానికి నమస్కరిస్తున్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో మీరు కూడా నమస్కరించండి అని చెప్పారు. నమస్కరించారా? చెప్పాలా? ఒకవేళ నమస్కరించకపోతే ఏం చేస్తానన్నాడు? వేడిమి గల అగ్నిగుండంలో మిమ్మల్ని వేస్తామన్నాడు. భయపడి నమస్కరించారా? ఒకవేళ ఆ పరిస్థితిలో కనుక మనం ఉంటే, దేవా నువ్వు చూసి చూడనట్టు ఉండే దేవుడు కదయ్యా, ఈ ఒక్కసారికే జస్ట్ దాని ముఖం అది చూడను కానీ అట్లా పెట్టేవాళ్ళు. వాళ్ళేమో చూడండి ఒకసారి ఆ మాట, దానియేలు గ్రంథం, వాళ్ళు మాట్లాడిన మాట చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం నేను చదువుతాను, అందరూ నాతో కలిసి. షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి
మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా మేము పూజించము, మేము నమస్కరించము. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, ఈ దానియేలు ఎవరో తెలుసా? దేవుని కొరకు తెగించిన వాళ్ళు. మా దేవుడు వేడిమి కలిగిన ఆ అగ్నిగుండములో నుంచి రక్షించడానికి సమర్థుడు. రక్షించకపోయినా పొరపాటున ప్రతిమకు మేము మక్కం. తెగించారు. ఆ మధ్య మీలో కూడా చాలామంది చూసుంటారు, ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ యవ్వన అమ్మాయిని పట్టుకొని వాళ్ళు ఏదో మాట అనమంటున్నారు. ఆ అమ్మాయి ఎట్లా ఉందో తెలుసా? అసలు పళ్ళు బిగబట్టింది. గ్రామమే వచ్చి ఎంత బలవంతంగా అయినా ఆ పేరు తన నోటితో చెప్పించాలని చెప్పి ఏమంటారు, ఇవి ఉంటాయి కదా, ఇట్లా ఒత్తిన సచ్చిన ఆ పేరు తన నోటితో ఉచ్చరించలేదు. తెగించాలా? వాళ్ళేదో చేస్తారు, వాళ్లకు భయపడి దైవజనమా దేవునిని విడిచిపెట్టే వారిగా మనం ఉండకుందుము గాక. దేవునికి అవమానాన్ని కలిగించే వారిగా మనం ఉండకుందుము గాక. దేవునికి ఎవరు కావాలో తెలుసా? తెగించే క్రైస్తవులు కావాలి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఏ గవర్నమెంట్ చూసినా ఆ పథకాలు ఆపేస్తాం, దీన్ని మార్చేస్తాం, దాన్ని మార్చేస్తాం, రద్దు చేస్తామంటారు. ప్రతి క్రైస్తవుడు తెగించిన వాడిగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక. చెప్దామందరం ఆమేన్. ఆయన గొప్ప యవనస్తుడు. నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించాలన్న భారంతో చైనా దేశానికి వెళ్ళాడు. ఆ కాలంలో చైనా దేశంలో షాంఘై పట్టణం అల్లర్లతో అట్టుడిగిపోతూ ఉంది. చైనా దేశంలో సువార్త అందక ప్రజలు నశించిపోతున్నారు, నా ద్వారానైనా సువార్త ప్రకటించబడాలని చెప్పి ఆ యవనస్తుడు చైనా దేశానికి వెళ్ళాడు. ఆ ఓడర్ దిగటం షాంఘై పట్టణంలో దిగటంతోనే ఆ షాంఘై పట్టణంలో పాదం మోపాడో లేదో బాంబుల వర్షం వినబడతా ఉంది, బుల్లెట్ల వర్షం వినబడతా ఉంది. ప్రజలు ఆ చనిపోయే ఆ పరిస్థితిలో మొత్తం షాంఘై పట్టణం అంతా అట్టుడికిపోతూ ఉంది. ఈ వ్యక్తిని చూసి ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చారు. బాబు ఎక్కడి నుంచి వచ్చావు? పలానా దేశం నుంచి వచ్చాను. ఎందుకు వచ్చావు? యేసు ప్రభుని గురించి ప్రకటించడానికి వచ్చాను. వాళ్ళు అన్నారంట, బ్రతకాలన్న ఆశ నీకు ఉంటే, మరలా నీ కుటుంబాన్ని చూసుకోవాలన్న ఆశ నీకుంటే వెంటనే తిరిగి నీ ప్రాంతానికి వెళ్ళిపో. ఒకవేళ అట్లా కాదు, చస్తాననుకుంటావా, ఇదే షాంఘై పట్టణంలో నీ ఉండొచ్చు అంటే యవనస్తుడు ఏమన్నాడో తెలుసా? నేను దేవుని కొరకు వచ్చింది వచ్చి వెళ్ళిపోవడానికి కాదయ్యా, నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను. ఏదో ఆ దేశాన్ని చూసి వెళ్దామని కాదు నేను రాలేదు. నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించి నా ద్వారా కొన్ని వందల మందినైనా వేల మందినైనా ప్రభు తట్టు తిప్పాలని తెగించే నేను వచ్చాను. మొత్తానికి షాంఘై పట్టణానికి వెళ్ళాడు. ఆ తర్వాత వివాహమైంది, ఒక పాప పుట్టింది. అక్కడున్న పరిస్థితిని బట్టి ఆ పాప చనిపోయింది. అందరూ అన్నారు, ఏదో చేద్దామని వచ్చావు కదా, ఇంకేం చేస్తావు, వెళ్ళిపో. వెళ్ళలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి తన భార్య చనిపోయింది. ఒంటరిగా ఏం చేస్తావు, వెళ్ళిపో. వెళ్ళలేదు. ఆ తర్వాత కొన్ని నెలలు అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద ఉండి ఆ చైనా పట్టణాన్ని చూస్తూ ఏడ్చేవాడంటే, దేవా ఈ చైనా దేశం మీ తట్టు తిరగాలయ్యా, ఈ దేశ ప్రజలు మిమ్మల్ని స్వరక్షకునిగా అంగీకరించాలయ్యా, నశించిపోతున్న ఆత్మలు మీ తట్టు తిరగాలయ్యా అని చెప్పి
మంచంలో పడుకొని కూడా ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడంట. కొన్ని నెలలైన తర్వాత ఏ షాంఘై పట్టణ ప్రజల కోసం తాను కన్నీళ్లు కార్చాడో, ఏ చైనా దేశానికి సువార్త ప్రకటించాలని చెప్పి తెగించి ఆ దేశపు గడ్డ మీద అడుగు పెట్టాడో, ఆ దేశ ప్రజలలో కొన్ని వేల మంది ప్రజలు ప్రభు తట్టు తిరగడానికి దేవుడు కృప చూపించు. ఒక పర్యాయం తాను సువార్త ముగించుకొని తన దేశానికి వచ్చి మరలా షాంఘై పట్టణానికి వెళితే అప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఒకప్పుడు తిరస్కారం, ఆ తర్వాత రెడ్ కార్పెట్ వేసి ఆ దైవ సేవకుని ఇన్వైట్ చేశారంట. రెడ్ కార్పెట్ వేసి ఆ దైవ సేవకుని ఇన్వైట్ చేశారంట. ఆ దైవజనుడే హడ్సన్ టేలర్. ఈరోజు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని మనం తెలుసుకోగలిగామో తెలుసా? వాక్యాన్ని ఇంత అర్థమయ్యే రీతిలో చదవగలిగామో, ఇంత అర్థమయ్యే రీతిలో మనం చదవగలుగుతున్నాము, వినగలుగుతున్నాము అని అంటే కొంతమంది వాళ్ళ ప్రాణానికి తెగించారు. నా ప్రాణం, నేను బ్రతకాలి, నేను సుఖంగా ఉండాలి, ఇది కాదు. నీ గుండెల్లో ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా? అవసరమైతే దేవుని కొరకు మరణించడానికైనా నేను సిద్ధమే. ఆమెను చెప్పట్లేదు. మీరు ఎట్లా ఉన్నారో తెలుసా? ఆశీర్వాదం పొందుకోవడానికి మేము సిద్ధమే అన్నట్టున్నారు. ఎంతకాలం ఆశీర్వాదం పొందుకుంటాం? మన అమెరికాలో ఆ దైవ సేవకుని చూశారు కదా, 31 సంవత్సరాలకే ప్రపంచమంతా తన పేరు మారుమోగిపోతూ ఉంది. ఎందుకో తెలుసా? దేవుని కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు, హతసాక్షిగా మారిపోయాడు. దేవుని కొరకు తెగించే వారిగా మనం ఉందుముగాక. ఆమెన్. ఓబద్య 1, దేవుని యందు బహు భయభక్తులు కలిగిన వాడు. రెండోది చెప్పాలి, తెగించినవాడు. మూడో మాట, ఈ ఓబద్య దయాహృదయం కలిగిన వాడు. ఏ హృదయం కలిగిన వాడు? చెప్పాలి, ఏ హృదయం? దయాహృదయం కలిగిన వాడు. చూడండి ఒకసారి ఆ మాట. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను, అందరూ నాతో కలిసి. యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేయుచుండగా గుహలో ఏబెదేసి మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఓబద్య దయాహృదయం కలిగిన వాడు అని చెప్పాం కదా. ఎంతమందిని దాచిపెట్టాడు? చెప్పాలి, ఎంతమందిని దాచిపెట్టాడు? 100 మందిని దాచిపెట్టాడు. ఆ 100 మందిని తర్వాత ఏం చేశాడు? ఇక సాల్లే అయ్యా, మిమ్మల్ని ఏమంటారు, రక్షించడమే అదో పెద్ద గొప్ప, మిమ్మల్ని కాపాడటమే అదో పెద్ద గొప్ప, నా ప్రాణానికి తెగించి మిమ్మల్ని కాపాడాను, ఇక అక్కడ ఉండండి అన్నాడా? ఏం చేశాడు? 100 మందిని అన్నపానములు ఇచ్చి పోషించాడు. ఒకసారి నా వైపు చూడండి. ఈ ఓబద్య ఎవరని మనం విన్నాము? ఆహాబు రాజు యొక్క గృహ నిర్వాహకుడు. అంటే గృహ నిర్వాహకుడు అంటే పెద్ద ఉద్యోగమా చిన్న ఉద్యోగమా? చెప్పాలి, పెద్ద ఉద్యోగం. 100 మందిని దాచాడు, వాళ్ళని పోషించాడు కదా. ఖచ్చితంగా నేను అనుకుంటాను ప్రతిరోజు ఉదయం శ్రేష్టమైన టిఫిన్ పెట్టుంటాడు. అరే మీరు ఆమెన్ చెప్పండి. ప్రతిరోజు మధ్యాహ్నం శ్రేష్టమైన, ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం మనం కూడా చేస్తాం కదా, అవునా కాదా? ప్రతిరోజు రాత్రి అరే పెట్టుంటాడా లేదా? ఇప్పుడు దైవ సేవకులు మన ఇంటికి వస్తున్నారు, లేకపోతే విజిటింగ్కి వస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు అని అంటే
ఏమీ లేని స్థితిలో కూడా వాళ్ళకి ఎంతో కొంత చేస్తారు కదా, అవునా కదా? ఏమీ లేని స్థితిలో మనమే అంతగా చేస్తే, గొప్ప స్థితిలో ఉన్నాడు ఓబద్య, పెద్ద ఉద్యోగాన్ని పొందుకున్నాడు ఓబద్య, ఆయన చేసుంటాడా లేదా? అది మీరు చెప్పండి, చేసుంటాడా లేదా? ప్రతిరోజు ఉదయం మంచి టిఫిన్ పెట్టుంటాడు, ప్రతిరోజు మధ్యాహ్నం మంచి భోజనం పెట్టుంటాడు, ప్రతిరోజు రాత్రి మంచి డిన్నర్ పెట్టుంటాడు. ఎంతమందిని? 100 మందిని పోషించాడు. అబ్బా, ఎంత మంచి హృదయం కలిగిన వాడు, అవునా కాదా? అవునా కాదా? యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి బిడ్డ ఓబద్య వంటి వారిగా బ్రతకాలి. 100 మంది ప్రవక్తలను చేర్చుకొని వారిని పోషించాడు కదా. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ప్రవక్త అని ఆయన నామం పేరిట చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చప్పలు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొని, ఈ మాట చూడండి, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దేవుడు ప్రతిఫలం ఇస్తానన్నాడు కదా. ప్రవక్త అన్నాడా? ప్రవక్తలను అన్నాడా? చెప్పాలా? ప్రవక్త అన్నాడా? ప్రవక్తలను అన్నాడా? ఇప్పుడు ఓబద్య దగ్గరికి వచ్చేసరికి ప్రవక్త కాదు, ప్రవక్తలను చేర్చుకున్నాడు. ఒక్క ప్రవక్తకు చేస్తేనే దేవుడు అంత ప్రతిఫలం ఇస్తే, 100 మంది ప్రవక్తలకు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో గడిచిన దినాలలో పరిచర్య కొరకు మీరు ఎంతైతే చేశారో, దేవుని సేవకుల కొరకు మీరు ఎంతైతే చేశారో, దేవుని పరిచర్య విస్తరించడానికి ఎంతైతే మీరు సహకరించారో, యేసు నామం పేరిట 100 ప్రతిఫలం దేవుడు తప్పకుండా అనుగ్రహించునుగాక. చెప్దామందరం ఆమేన్. ఆ ఆశీర్వాదం మీరు, మీ పిల్లలు సమృద్ధిగా అనుభవించడానికి దేవుడు కృప చూపించునుగాక. 100 మంది ప్రవక్తలను పోషించాడు. ఎంతమందిని? 100 మంది ప్రవక్తలను పోషించాడు. ఒకసారి చూడు, వాక్యం వింటున్న దైవజనమా, ఆ కాలంలో ఓబద్య బ్రతికినట్లుగా ఈ కాలంలో ప్రజలు బ్రతకడం లేదు. ఆ తండ్రికి 2 పిల్లలు, లేదు 4 పిల్లలు. వృద్ధాప్యంలో ఉన్న అత్త మామకి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు మొద్ద భోజనం పెట్టడానికి ఈ కాలంలో ఉన్న పిల్లలు అల్లాడిపోతున్నారు. అరే, వృద్ధాప్యంలో ఉన్న ఆ అత్తమామలు ఎంత తింటారు? మీరే అంత సైలెంట్ అయిపోయారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎంత తింటారు? ముద్ద. ఆ ముద్ద భోజనం పెట్టడానికి 4 పిల్లలు అల్లాడిపోతున్నారు. ముద్ద భోజనం పెట్టడానికి 6 పిల్లలు అల్లాడిపోతున్నారు. ఒకసారి చూడండి, ఈ రోజుల్లో ఎందుకు ఇన్ని అనాథాశ్రమాలు వచ్చాయో తెలుసా? ఎందుకు ఇన్ని అనాథ శరణాలయాలు వచ్చాయో తెలుసా? తల్లిదండ్రులకు ముద్ద భోజనం పెట్టని పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ప్రేమగా పలకరించని పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న అత్తామామ ఆలన పాలన చూసుకొని పిల్లలు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒకసారి ఆలోచించు. వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులకు ముద్ద భోజనం పెట్టగలుగుతున్నావా? వృద్ధాప్యంలో ఉన్న నీ అత్తమామకి సమయానికి ముద్ద భోజనం పెట్టగలుగుతున్నావా? ఆలోచించు. 100 మందిని పోషించాడు. దయాహృదయం. ఈరోజు దయాహృదయం కాదు, ప్రజలలో కాఠిన్య హృదయం ఏలుబడి చేస్తూ ఉంది. ప్రజలు కఠినాత్ములుగా మారిపోతున్నారు. తల్లిదండ్రులకు ముద్ద భోజనం పెట్టడానికి చూడండి, ఆ తల్లికి 4 పిల్లలు అనుకో అంటారు, నాన్న ఈ 3 నెలలు పెద్దోడి దగ్గర ఉండు,
ఆ తర్వాత 3 నెలలు ఆ తర్వాత 3 నెలలు చిన్నోడి దగ్గర ఉండు. ఆ తర్వాత ఆ 3 నెలలు పెద్ద చెల్లి దగ్గర ఉండు. ఆ తర్వాత 3 నెలలు ఆస్తిని పంచుకున్నట్లుగా తల్లిదండ్రులను పంచుకుంటున్న పిల్లలు లోకంలో ఎంతో మంది ఉన్నారు. లోకంలో దేవునిని ఎరిగిన కుటుంబాలలో కూడా చాలా కుటుంబాలలో ఒకసారి చూడండి, తల్లిదండ్రులకు ముద్ద భోజనం పెట్టలేని మనం చేసేది ఏంటి ఆలోచించి. వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలకి ముద్ద భోజనం పెట్టలేని మనం చేసేదేంటి ఒకసారి ఆలోచించు. ఆస్తిని పంచుకున్నట్లుగా 3 నెలలు ఆ దగ్గర, 3 నెలలు ఈడి దగ్గర, 3 నెలలు అక్కడ, 3 నెలలు ఇక్కడ. అదా మనం మాట్లాడేది? దేవుని ఆశీర్వదిస్తే ఏమనాలో తెలుసా? అమ్మా నాన్న అక్కడ ఇక్కడ ఎందుకు నాన్న వెళ్ళేది? దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నువ్వెక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండు, నీవెక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండు అని నీ నోటు నుండి ఆ ఒక్క మాట వస్తే వృద్ధాప్యంలో ఆగిపోయే గుండె కూడా నీ మాటను బట్టి మరలా కొట్టుకోవడం ప్రారంభిస్తాడు. అరే ఆ మాట ఈ రోజుల్లో ప్రజలు మాట్లాడడం లేదు. 3 నెలలు అయిపోయాయా? అయిపోయాయి, ఇంకెప్పుడు పోతాం? టికెట్ కూడా బుక్ చేశాను, అవసరమైతే అక్కడ బస్ స్టాప్ దగ్గర కూడా, ట్రైన్ దగ్గర కూడా దింపేస్తాం. ప్రజలు ప్రేమను చూపట్లేదు, దయా హృదయంతో బ్రతకట్లేదు, కాఠిన్య హృదయంతో బ్రతుకుతున్నారు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, కూర్చుని ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రుల పట్ల కాఠిన్య హృదయంతో బ్రతుకుతున్నావా? వృద్ధాప్యంలో ఉన్న నీ అత్తమామల పట్ల కాఠిన్య హృదయంతో బ్రతుకుతున్నావా? దయాహృదయంతో బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ కాఠిన్య హృదయంతో బ్రతికితే ఈరోజు ప్రభువుని అడుగు, దేవా ఆ కాలంలో ఓబద్య 100 మంది ప్రవక్తలను పోషించాడయ్యా, 100 మందిని కాదయ్యా, వృద్ధాప్యంలో ఉన్న నా తల్లిదండ్రులను నేను పోషించాలి, వృద్ధాప్యంలో ఉన్న నా అత్తమామలను నేను పోషించాలి. ఆ కృప నాకు దయచేయని కోరుకుందాం. అట్టి కృప మన ఒక్కొక్కరికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. చెప్దాం అందరం ఆమేన్. చూడండి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకి భారం అయిపోతున్నారు. ఆ మధ్య ఒక కొడుకు తల్లికి బాగాలేదని చెప్పి తల్లి దగ్గరికి వచ్చి అన్నాడంట, అమ్మా నేను హాస్పిటల్ తీసుకెళ్తానమ్మా, నీకు ఆరోగ్యం బాగాలేదు కదా అని చెప్తే, పాపం వృద్ధాప్యంలో ఉన్న తల్లి తెగ సంతోషపడి, పోనీలే నా కొడుకు నేనంటే నా కొడుకు ఎంత ప్రేమో, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తాడని చెప్పేసి సంతోషంతో ఆ కొడుకు బండెక్కిందంట. వాడెంత దుర్మార్గుడో తెలుసా? హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి తల్లిని బండి మీద కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి అని చెప్పి నడి రోడ్డు మీద తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పిన కొడుకు ఫుట్పాత్ మీద, నడి రోడ్డు మీద ఆ తల్లిని విడిచిపెడితే, పాపం ఆ తల్లి, నా కొడుకు ఇంకొక అర్ధగంటలో వస్తాడేమో, ఇంకొక గంటలో వస్తాడేమో, ఇంకో 2 గంటలో వస్తాడేమో, పాపం ఆఫీస్ నుంచి అర్జెంటుగా ఏదైనా ఫోన్ వచ్చిందేమో, ఏదైనా అర్జెంట్ పని మీద ఉన్నాడేమో, ఇంకో 2 గంటల సేపు వస్తాడు అని చెప్పి చూసి స్పృహ కోల్పోయి అట్లానే రోడ్డు మీద పడిపోయింది. ఎవరో చూసి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ మొత్తానికి వైద్యులు ట్రీట్మెంట్ చేసి, అమ్మా ఎక్కడ మీ ఊరు, ఏంటి మీ పరిస్థితి, ఎవరు కావాలి నీకు అంటే, పాపం వృద్ధాప్యంలో ఉన్న తల్లి, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న తల్లి తాను మాట్లాడిన చివరి మాట ఏంటో తెలుసా? నా కొడుకున్నాడయ్యా, ఈ ఆఖరి గడిలో నా కొడుకును చూడాలన్న ఆశ నాకుంది.
అరే కొడుకు విడిచిపెట్టినా కొడుకు మీద మమకారం ఆ తల్లికి చావలేదే. హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్పి నడి రోడ్డు మీద విడిచిపెట్టిన ఆ తల్లి గుండెల్లో కొడుకు మీద ప్రేమ ఇంత కూడా తరగలేదే. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, నీ తల్లిని నీ తండ్రిని నీవు ప్రేమించలేకపోతున్నావు, కానీ వాళ్ళ గుండెల్లో ఉన్న ప్రేమను ఒక్కసారి అర్థం చేసుకున్నావా? వాళ్ళు కూర్చున్నా, లేచినా, పడుకున్నా, ఏ పని చేస్తున్నా, నా కొడుకు తిన్నాడో లేదో, నా కూతురు తిన్నాదో లేదో, వాళ్ళ ఆరోగ్యం బాగుందో లేదో, వాళ్ళ పిల్లలు బాగున్నారో లేదో, వాడి ఉద్యోగం ఉందో లేదో, వాడికి ఆరోగ్యం ఉందో లేదో. వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులు 24 గంటలు నిన్ను గూర్చి ఆలోచిస్తున్నారన్న ఆ సంగతి మర్చిపోయావా? కానీ నీవు మాత్రం ఇక వాళ్ళని వదిలించుకున్నాను కదా, సంబంధం లేదు అన్నట్లుగా బ్రతికితే, ఈరోజు ప్రభువుని అడుగు, ఈ తరపు ఓబద్యాగా నేను బ్రతకాలి ప్రభా, ఈ తరపు ఓబద్యాగా నేను బ్రతకాలి ప్రభా. నా తల్లిదండ్రులను పోషించేవాడిగా, నా అత్తామామలను పోషించేదానిగా అట్టి దయాహృదయం నాకు దయచేయని కోరుకుందాం. అట్టి కృప మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. చెప్దామందరం ఆమేన్, చెప్దామందరం ఆమేన్. రైట్, చివరిగా ఈ ఓబద్య ఒకటి, యెహోవా యందు బహు భయభక్తులు కలిగిన వాడు, రెండోది తెగించినవాడు, మూడోది దయాహృదయం కలిగిన వాడు, నాలుగో మాట చెప్తాను. ఓబద్యలో నుంచి మనం నేర్చుకునే పాఠం నాలుగోది, దైవజనుడిని ఎరిగినవాడు, సంస్కారం కలిగినవాడు. దేన్ని ఎరిగినవాడు? దైవజనుడిని ఎరిగినవాడు, సంస్కారం కలిగినవాడు. ఎలా ఆ మాట చెప్తాము చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను. ఓబద్య మార్గమును పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబద్య ఇతన్ని ఎరిగి నమస్కారము చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే గదా అని అడిగాను. ఆహాబు ఓబద్య వాళ్ళ పశువులు బ్రతికేటట్లుగా పశువుల కోసం, గడ్డి కోసం, ఓబద్య నువ్వు ఓ ప్రాంతానికి వెళ్ళు, నేను ఓ ప్రాంతానికి వెళ్తానని చెప్తే మొత్తానికి పశువుల కోసం, గడ్డి కోసం వెళ్ళారు. ఇంతలోపు ఓబద్యకు ఎవరు కనబడ్డారు? దైవజనుడైన ఏలియా కనబడ్డాడు. ఏలియా కనబడటంతోనే ఓబద్య ఇతనిని ఎరిగి అని రాస్తుంది. ఏం చేశాడు? ఎరిగి. వాక్యం వింటున్న దైవజనమా, ఒకసారి కూర్చొని ఆలోచించి, ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఎరిగిన వారిగా ఉండాలి. ఏం ఎరగాలి? ఓబద్య ఏలియా దైవజనుడు అని ఎరిగినట్లుగా ప్రతి క్రైస్తవుడు ఎవరు నిజమైన సేవకులు, ఎవరు నిజమైన దేవుని దాసులు, ఏది నిజమైన పరిచర్య, ఏది ఖచ్చితమైన పరిచర్య, ఏది అపోస్తుల బోధిస్తున్న పరిచర్య, ప్రతి క్రైస్తవుడు ఎరగాలి. గుడ్డిగా ఎవరు పడితే వాళ్ళు కనపడటంతోనే ఈయన దైవజనుడు, ఇది సంఘం, ఇది పరిచర్య, వీళ్ళు సేవకులు, గుడ్డిగా ఏ క్రైస్తవుడు బ్రతకూడదు. వీళ్ళు సేవకులా కాదా? వీళ్ళు దేవుని కొరకు బ్రతికే వాళ్ళ కాదా? వీళ్ళు దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళ కాదా? రోషం కలిగిన వాళ్ళ కాదా? త్యాగం కలిగిన వాళ్ళ కాదా? ప్రతి క్రైస్తవుడు ఎరగాలి. దేవుని సన్నిధిలో నిలబడి యథార్థంగా ఈ మాట చెప్తున్నాను. ఇమాన్యుయేల్ పరిచర్య ప్రతిష్టతో కట్టబడుతున్న పరిచర్య. ఇమాన్యుయేల్ పరిచర్యలో సేవ చేస్తున్న దైవజనులు సమర్పణతో, త్యాగపూరితంగా దేవుని సేవ చేస్తున్న సేవకులు. ఒక్కరు కూడా ఆమెన్ చెప్పలేదు. చెప్దామందరం ఆమెన్. ఎరగాలి. నాకు అప్పుడప్పుడు భలే సంతోషం అనిపిస్తుంది.
అన్న వాక్యం చెప్తూ, తండ్రి గారి వాక్యం చెప్తూ, మన చర్చిలో చాలామంది వృద్ధాప్యంలో రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత మరలా తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళకుండా హైదరాబాద్లోనే స్థిరపడ్డారు. ఎందుకు స్థిరపడ్డారో తెలుసా? ఊరెళ్తే చెప్పాలి, పరిచర్య ఎక్కడ దూరం అయిపోతాదో అని చెప్పి హైదరాబాద్లోనే స్థిరపడ్డారు. ఆమె చెప్పండి దైవజనమా. అట్లాగని ఈ పరిచర్య మాత్రమే అని కాదు, ఇట్లాంటి పరిచర్యలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఎరగాలి. ఓబద్య ఎరిగాడు. ఒకసారి చూడు, మనం ఎరగాలి. దానికి మించి దేవుని చేత ఎరగబడిన వారిగా మనం ఉండాలి. ఆమెన్ చెప్పండి. ఒకటి మనం ఎరగాలి, రెండోది దేవుని చేత ఎరుగబడిన వారిగా మనం ఉండాలి. దేవుడు ఎవరిని ఎరుగుతారు? తలబట్లేసుకొని వాక్యం చెప్పినంత మాత్రాన ఈయన దైవజనుడు అని దేవుడు ఎరుగుతాడా? తెల్లబట్లేసుకొని బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చినంత మాత్రాన ఈ బిడ్డ నా బిడ్డ అని దేవుడు ఎరుగుతాడా? చూడండి, ప్రతి నెల నమ్మకంగా దేవునికి కానుకిచ్చినంత మాత్రాన ఈ బిడ్డ నా బిడ్డ అని దేవుడు ఎరుగుతాడా? దేవుడు ఎవరిని ఎరుగుతాడు? బైబిల్లో రాయబడిన ఓ చక్కటి మాట, మోషేతో దేవుడు అంటాడు, మోషే నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేన్ని బట్టి ఎరిగాడు? చెప్పాలి, దేన్ని బట్టి ఎరిగాడు అంటాడు, మోషే నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగాను అంటాడు. ఒక్కసారి కూర్చొని ఆలోచించి, యేసుక్రీస్తు ప్రభువును అందరూ ఎరిగాడు కదా, యేసుక్రీస్తు ప్రభువును ప్రపంచమంతా ఎరిగింది కదా. ఒకసారి ఆలోచించండి, యేసయ్య నిన్ను ఎరిగాడా? నిన్ను ఎరిగాడా? మోషే నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగాను అని దేవుడు అన్నాడు కదా. పేరు గుణానికి సాదృశ్యకంగా ఉంది. మోషేలో ఉన్న గుణం ఏంటో తెలుసా? భూమి మీదనున్న ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను దేవుడు ఎరగలడా? ఈ వాక్యం వింటున్న నిన్ను దేవుడు గుర్తించగలడా? మందిరానికి వస్తున్న ఈ తల్లి, ఈ సంఘానికి వస్తున్న వారందరిలో మిక్కిలి సాత్వికురాలు అని దేవుడు నీ పేరు చెప్పగలడా? మందిరానికి వస్తున్న వాళ్ళందరిలో ఫలానా ఆయన మిక్కిలి సాత్వికుడు అని దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వగలడా? ఆలోచించు. ఒకవేళ ఇప్పటి వరకు దేవుడు నిన్ను ఎరక్కపోతే దేవుడు ఎరిగే వారిగా మనం ఉందముగాక. దేన్ని బట్టి ఎరుగుతాడో తెలుసా? మన పేరును బట్టి, మన గుణాన్ని బట్టి దేవుడు ఎరుగుతాడు. దైవజనమా, యేసుక్రీస్తు ప్రభు కలిగిన ఆ గుణాలకు ధీటైన గుణాలు కలిగి మనం బ్రతుకుదుముగాక. చెప్దామందరం ఆమేన్. అదే మాట ఇంకోసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. నేను ముగిస్తున్నాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను. ఓబద్య మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబద్య ఇతనిని ఎరిగి నమస్కారము చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే గదా అని అడిగాను. ఏలియా కనపడటంతోనే ఓబద్య ఏం చేశాడు? మీరు కూడా ఇట్లా చేయండి. ఏం చేశాడు? నమస్కారం చేశాడు. ఓబద్య ఎవరో తెలుసా? సంస్కారం కలిగిన వాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం కలిగిన వాడు చెప్పాలా? సంస్కారం కలిగిన వాడు. అంటాడు ఓబద్య, నా ఏలిన వాడవైనా ఏలియావు నీవే కదా అన్నాడు. ఏమన్నాడు? కొంచెం స్వరమెత్తి చెప్పండి. నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అన్నాడు. ఈ ఓబద్య యొక్క ఏమన్నాడు? ఈ ఓబద్య రాజు ఉన్నాడే, ఆహాబు రాజు.
ఆహాబు రాజు ఏలియాను చూసి ఏమన్నాడు? ఆహాబు రాజు ఏలియాను చూసి ఏమన్నాడు? నా పగవాడా అన్నాడు. అవునా కాదా? అదే ఆహాబు రాజు దగ్గర గృహ నిర్వాహకుడిగా ఉంటూ ఉద్యోగం చేస్తున్న ఈ ఓబద్య ఏలియాను చూసి ఏమన్నాడో తెలుసా? నా ఏలినవాడా అన్నాడు. చూడు ఎంత సంస్కారం కలిగిన వాడు. ఒకవేళ ఆ పరిస్థితిలో మనమే కనుకుంటే, ఒకవేళ ఆ పరిస్థితిలో మనమే ఉంటే, ఎవరి దగ్గరైనా మనం పని చేస్తూ ఉన్నాం అనుకో, ఆడు ఎవరినైనా చూసుకొని నువ్వు పనికిరానోడివిరా అంటే మనం కూడా ఆ తర్వాత వాడితో మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడతాం? నువ్వు అస్సలు పనికిరాడోడివిరా అని మాట్లాడతాం. అవునా కాదా? ఎందుకు? మా గురువుగారే ఆ మాట అన్నారు, మా బాసే ఆ మాట అన్నారు అని చెప్పేసి నువ్వు షెడ్డోడివిరా, నువ్వు షెడ్డోడి అంటారు. ఆహాబేమో నా పగవాడా అంటే ఈయన మాత్రం నా ఏలినవాడా అని నమస్కారం చేశాడు. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ సంస్కారం కలిగిన వాడిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. దైవజనులను చూడటంతోనే అన్నా ప్రైస్తలాడన్నా, అక్క ప్రైస్తలాడక్క. కొంతమంది చూడండి, చర్చిలో ఎవరైనా ప్రైజ్లాడు చెప్పారనుకో, అయ్యగారు చెప్తారు కదా, గొర్రె తలకాయ ఊపినట్టు అక్క ప్రైజ్లాడక్క. అట్లా కాదు. ఎవరైనా అన్నా ప్రైజ్లాడన్నా అంటే అరే మీరు చెప్పండి అక్క, ప్రైజ్లాడక్క అంటే ప్రైజ్లాడక్క, ప్రైజ్లాడన్నా. విశ్వాసులతో మాట్లాడేటప్పుడు ఆదివారం ఆరాధన అయిపోయి తిరిగి వెళ్ళేటప్పుడు ఇక ఏదో పరిగెత్తకూడదు. వచ్చిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అన్నా ప్రైజ్లాడన్నా బాగున్నారా, అక్క ప్రైజ్లాడక్క బాగున్నారా, సంస్కారంగా మనం పలకరించామనుకో, వాళ్ళు అనుకుంటారబ్బా ఇమాన్యుయల్ చర్చి సంస్కారానికి మారు పేరు. ఇమాన్యుయల్ చర్చిలో ఉన్న ప్రజలు, మీరు చెప్పుకోండి, ప్రజలు అంటే మీరే కాదు, ఇమాన్యుయల్ చర్చిలో ఉన్న ప్రజలు సంస్కారానికి మారు పేరు. కట్టబడితే ఈ సంఘంలోనే కట్టబడాలి, నాటబడితే ఈ సంఘంలోనే నాటబడాలి. అట్లా కాకుండా వాళ్ళు ప్రైజ్లాడని చెప్పాను అనుకో, మనం గొర్రెతలకే ఊపినట్టుగా కిందికి మీదికి 2 సార్లు ఊపామనుకో, మీకు అర్థమైంది కదా వాళ్ళు ఏమనుకుంటారు. అట్లా ఉండకూడదు. యేసు నామం పేరిట ఈ వాక్యం విన్న మన ఒక్కొక్కరిని ఈ తరపు ఓబద్యాలుగా దేవుడు చేయునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఓబద్య నంబర్ 1, యెహోవా యందు బహు భయభక్తులు కలిగిన వాడు. నంబర్ 2, దేవుని కొరకు తెగించిన వాడు. 3వది దయాహృదయం కలిగిన వాడు. 4వది ఎరిగి సంస్కారం కలిగిన వాడు. అట్టి కృప మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ఈ తరపు ఓబద్యాలుగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమె